గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ప్రైజెస్ సర్జ్ అన్నమాట. మనం చూస్తే ప్రెసెంట్ గా మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి -1.06% ఉంది, విచ్ ఇస్ ద లోయెస్ట్ సిన్స్ 2019. 2019 తో ఇన్ని ఇయర్స్ లో కంపేర్ చేసుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ప్రెసెంట్ గా చాలా తక్కువ ఉంది. అయినా కూడా మనకి కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ లైక్ వెజిటేబుల్ ఆయిల్స్ మాత్రం చాలా హై ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఏంటిది? ఒకటి కోకోనట్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కేరళ కొచ్చి మార్కెట్ లో 240, 250 పర్ కేజీ ఉండేది కోకోనట్ ఆయిల్. ప్రెసెంట్ గా 460 పర్ కేజీ ఉందన్నమాట. ఓకేనా? దీనికి ఏంటి రీజన్స్? ఎందుకని కోకోనట్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఇంత పెరుగుతున్నాయి అని గ్లోబల్ రీజన్స్ చూస్తే మనం ఏంటి అంటే ఎల్‌నినో ఎఫెక్ట్. ఇదేంటి అంటే మనకి కోకోనట్ ఆయిల్ అనేది అంటే కోకోనట్ అనేది టాప్ ప్రొడ్యూసర్ గాని, ఎక్స్‌పోర్టర్ గాని తీసుకుంటే ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియా అన్నమాట. ఈ 2 కంట్రీస్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఇది వన్ ఆఫ్ ద వెదరింగ్ ఫినామినా కదా! ఎల్‌నినో అనేది. దాని వల్ల ఏమైంది అంటే పంట యొక్క ప్రొడక్షన్ డిస్టర్బ్ అయిందన్నమాట. అది ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ప్రొడక్షన్ కన్‌స్ట్రెయింట్. ఏమైంది అంటే మన ఇండియాలో గూడా కోకోనట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఐ మీన్ స్టాగ్నెంట్‌గా ఉండిపోయింది. బాగా పెరిగిపోలేదన్నమాట. ఎందుకు అంటే కోకోనట్ అనేది మనకి ఈవెన్ హైబ్రిడ్ వేరియంట్ కూడా తీసుకుంటే ఒక్కొక్క దానికి కాయలు రావాలంటే దగ్గర దగ్గర 3-5 ఇయర్స్ పడుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే సప్లై చైన్ అనేది షార్టేజ్ మారుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్‌పోర్ట్ పాలిసీ చేంజెస్. ఇప్పుడు మనం ఏం చూసాము? ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఈ 2 టాప్ ఎక్స్‌పోర్టర్స్ ఆఫ్ కోకోనట్ అని చూసాం కదా! సో, ఇండోనేషియాలో ఏమైంది అంటే కోకోనట్ ఎక్స్‌పోర్ట్స్ పైన కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఇండోనేషియాలో కోకోనట్ ఎక్స్‌పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఎందుకు అంటే వాళ్ళ లోకల్ ప్రాసెసెస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఫర్దర్‌గా ఫిలిప్పీన్స్‌లో 3% సీఎంఈ అంటే ఏంటి అంటే కోకోనట్ మిథైల్ ఎస్టర్. ఇప్పుడు మనం నిన్న చూసాం గదా! ఇథనాల్ బ్లెండింగ్ అని. ఏం చేసాం మనం? మన దగ్గరుండే షుగర్ కేన్ కానీ, మేజ్ కానీ వాడుతున్నాము. రైట్? బయోఫ్యూయల్ తయారు జేయడానికి. అట్లనే ఫిలిప్పీన్స్ కోకోనట్ మిథైల్ ఎస్టర్‌తోని బయోడీజిల్ అనేది తయారు చేయాలనుకుంటుందన్నమాట. దీన్నే ప్రెజెంట్ 3% ఉంది. 5% కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే కోకోనట్ ఎక్స్‌పోర్ట్స్ కూడా తగ్గుతున్నాయి. సో, 2 టాప్ ఎక్స్‌పోర్టర్స్ తగ్గించేసినప్పుడు ఏమవుతాయి మనకి? ఆటోమేటిక్‌గా సప్లై అనేది తగ్గి డిమాండ్ అనేది పెరుగుతది. దానివల్ల రేట్ అనేది పెరుగుతూ ఉంటదన్నమాట. దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి. ఏంటి అంటే మనకి ఎడిబుల్ ఆయిల్ అంటే కుకింగ్‌కి వాడుకునే ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్‌లో మన ఇండియాలో హైయెస్ట్ వచ్చేసి పామ్ ఆయిల్ ఉందన్నమాట. హైయెస్ట్ ఏది వాడుతున్నారు? పామ్ ఆయిల్ ఉంది. తర్వాత సోయాబీన్ ఉంది. తర్వాత మస్టర్డ్ ఉంది. ఇవి టాప్ 3. కోకోనట్ ఆయిల్ వచ్చేసి లాస్ట్‌లో ఉంది. కాకపోతే దీని కన్జంప్షన్ కూడా ఎక్కువే. లాస్ట్‌లో ఉన్న దీని కన్జంప్షన్ ఎక్కువే. సో, దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే ఏంటి అంటే ఇంతకుముందు కేరళ టాప్‌లో ఉండేది. కోకోనట్ ప్రొడక్షన్ ఏ స్టేట్ టాప్‌లో ఉండేది? కేరళ. కానీ ప్రెజెంట్‌గా కర్ణాటక టాప్‌లో ఉందన్నమాట. ఫాలోడ్ బై తమిళనాడు. కేరళ ప్రెజెంట్‌గా థర్డ్ పొజిషన్‌లో ఉంది. సో, ఇలాంటి రీజనల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అంతే కాకుండా కన్జంప్షన్ గూడా తగ్గుతుంది కోకోనట్ ఆయిల్ కేరళలో. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ ప్రెజెంట్‌గా 2 లీటర్ పర్ ఇయర్ యావరేజ్‌గా వాడుతున్నారు. వేరేస్ పామ్ ఆయిల్ 4 లీటర్ వాడుతున్నారన్నమాట. అండ్ నేను ఇందాకట నుంచి చెప్తున్నా గదా! టాప్ ఎవరు? ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. థర్డ్‌లో మనమన్నమాట ఇండియా. కోకోనట్ ప్రొడక్షన్‌లో వరల్డ్ ర్యాంకింగ్‌లో ఫస్ట్ వచ్చేసి ఇండోనేషియా, తర్వాత ఫిలిప్పీన్స్, తర్వాత థర్డ్ పొజిషన్ మనది ఇండియా. మనందరికీ తెలుసు ఎంఎస్‌పి అనేది ఇస్తూ ఉంటది గవర్నమెంట్. రైట్? అట్లనే కోప్రా అంటే ఈ కోకోనట్ యొక్క దానికి కూడా మనకి ఎంఎస్‌పి అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో 2 రకాలుంటాయి. మిల్లింగ్ కోప్రా, ఇంకొకటేంటి అంటే బాల్ కోప్రా. మిల్లింగ్ కోప్రా ఈ ఇయర్ వచ్చేసి 11,582 పర్ క్వింటాల్ ఉంది. బాల్ కోప్రా వచ్చేసి 12,100 పర్ క్వింటాల్ ఉందన్నమాట. ఇది కూడా 2014తో కంపేర్ చేసుకుంటే ట్రెమెండస్‌గా ఇంక్రీజ్ అయింది ఎంఎస్‌పి దేనికి? కోప్రాకి. ఫర్దర్‌గా దీంట్లో మనం
కోకోనట్ ఆయిల్ టాక్సేషన్ ఇన్ ఇండియా పైన ఒక డిస్ప్యూట్ అనేది నడిచింది ప్రీవియస్ ఇయర్ మనకి. ఇది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చిందనమాట. ఏంటి అసలు కేసు ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ పైన ట్యాక్స్ అనేది దాని క్వాంటిటీని బట్టి వేయాలా అనేది డిస్ప్యూట్ అన్నమాట. అంటే 5 ml టు 2 లీటర్స్ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా వేయాలా అనేది దీనిపైన డిస్ప్యూట్. ఎందుకంటే ఇంతకు ముందు సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ 1985 ప్రకారంగా దీన్ని ట్యాక్స్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ గా జీఎస్టీ వచ్చిన తర్వాత ఎడిబుల్ ఆయిల్ అయితే 5%, హెయిర్ ఆయిల్ అయితే 18% అలా టాక్సేషన్ అనేది వస్తుందన్నమాట. సో అది ఏది ఎడిబుల్ ఆయిల్, ఏది హెయిర్ ఆయిల్, క్వాంటిటీని బట్టి వేయాలా ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న గొడవ అన్నమాట. దానికి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే లాస్ట్ ఇయర్ మనం క్వాంటిటీని చూడొద్దు. ప్యాకేజ్ సైజింగ్ అది చిన్నదా, పెద్దదా కాదు. ఎక్కడైతే హెయిర్ ఆయిల్ అని ఎక్స్‌ప్లిసిట్ గా రాసి ఉండదో, హెయిర్ ఆయిల్ అని ఎక్స్‌ప్లిసిట్ గా రాసి ఉండదో అది ఎడిబుల్ ఆయిలే. దాన్ని మనం 5% టాక్సేషన్ కిందకి తీసుకొస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే నామెన్‌క్లేచర్‌ని బట్టి మనం టాక్సేషన్ అనేది వేస్తున్నాము అని క్లియర్‌గా మనకి చెప్పడం జరిగిందనమాట సుప్రీం కోర్ట్. నెక్స్ట్ వచ్చేసి దీని కోకోనట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము మనం. ఏంటి అంటే సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక కొత్త వేరియంట్ ఆఫ్ కోకోనట్ ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాని పేరు ఏంటి అంటే కల్ప సువర్ణ. జస్ట్ మనకు డైరెక్ట్ గా అడిగేస్తారు కల్ప సువర్ణ ఏంటిది, ఇది ఏ వేరియంట్ అనేసి. కల్ప సువర్ణ ఏంటి అంటే మనకి కొత్తగా వచ్చిన కోకోనట్ వేరియంట్. ఎవరు దీన్ని డెవలప్ చేశారు? సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే దీని సైజ్, దానికి ఇచ్చే వాటర్ కంటెంట్ అండ్ ఆయిల్ కంటెంట్ అన్ని కూడా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ గురించి కూడా ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకి యూపీఎస్సీలో అప్పుడప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ బోర్డ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అంటే ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ అపాన్ లా. నెక్స్ట్ ఇది ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే కంట్రీలో ఉండే కోకోనట్ ప్రొడక్షన్ ని డెవలప్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ డైవర్సిఫై చేయడానికి అన్నమాట. ఈ బోర్డ్ ఎప్పుడు వచ్చింది అంటే 1981 లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? కొచ్చి, కేరళ. మనకి ఎప్పుడు కూడా కేరళనే కదా టాప్ ఉండేది ఇంతకు ముందు, అందుకనే కొచ్చి, కేరళ. ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెసెంట్ గా మాత్రం కర్ణాటక అన్నమాట. నెక్స్ట్ దీనిపైన ఒక క్వశ్చన్ ఉంది ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ గురించి మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. కేరళ అనేది టాప్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ అంటున్నారు. లేదు. ప్రెజెంట్ గా ఏంటిది? కర్ణాటక టాప్ లో ఉంది. నెక్స్ట్ ఇండియా ఇస్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అంటున్నారు. కాదు. మనం చూసాం ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ అన్నమాట. బ్లెండింగ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ విత్ డీజిల్ ఫ్యూయల్ ఇన్ ఫిలిప్పీన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ద గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇన్ కమింగ్ ఇయర్స్. అవును, మనం చూసాము. ప్రెసెంట్ గా 3% ఉంది. దాన్ని ఇంకా కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంది అని చూసాము. సో తగ్గుతుంది అనమాట దాని వల్ల. ఐ మీన్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి తగ్గుతాయి ఫిలిప్పీన్స్ నుంచి. కోకోనట్ ఆయిల్ ఈస్ మోస్ట్ కన్స్యూమ్డ్ ఎడిబుల్ ఆయిల్ కాదు. మనం చూసాము ఏంటిది? పామ్ ఆయిల్ ఈస్ మోస్ట్ కన్స్యూమ్డ్ ఎడిబుల్ ఆయిల్ అన్నమాట. లీస్ట్ లాస్ట్ నుంచి ఉంది ఏంటిది అంటే కోకోనట్ ఆయిల్. సో దీంట్లో ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్. సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. దీంట్లో మనకి సెకండ్ టాపిక్ ఏముంది అంటే ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సాబ్రే. ఇది మనకి ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సాబ్రే వచ్చేసి ఈ మంత్ లోనే మనకి 14th స్టార్ట్ అయింది అన్నమాట ఆస్ట్రేలియాలో. కాకపోతే రీసెంట్ గా మనకి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ గారు దీన్ని అటెండ్ అవుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 26th నుంచి 28th వరకు దీన్ని ఆయన అటెండ్ అవుతున్నారు అన్నమాట. ఇది ఎన్నో ఎడిషన్? 11th ఎడిషన్ మనకి. సో ఈ ఇయర్ ఇది లార్జెస్ట్ ఎవర్ జాయింట్ ఎక్సర్సైజ్ బై ఆస్ట్రేలియా అవ్వబోతుంది. ఎందుకు అంటే 19 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నమాట. ఓకే, దీంట్లో ఎంతమంది ట్రూప్స్ ఉండబోతున్నారు? అప్రాక్స్ గా 35,000 ట్రూప్స్ ఉండబోతున్నారు. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఈవెంట్. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమి ఉండబోతున్నాయి అంటే జాయింట్ ట్రైనింగ్ ఎయిర్‌లో, ల్యాండ్, సీ స్పేస్, సైబర్ డొమైన్స్ అండ్ లైవ్ ఫైర్ డెమాన్స్ట్రేషన్స్ యాస్ వెల్ యాస్ ఆంఫిబియన్స్ ఆపరేషన్. ఆంఫిబియన్స్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే బోత్ వాటర్ అండ్ ల్యాండ్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది కోఆర్డినేటెడ్ గా చేయాలి. అంటే
నేవీ అండ్ ఆర్మీ ఈ రెండు కలిసి చేసేది ఆంఫిబియన్స్ ఆపరేషన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దీని గురించి మనం ఇంకా చూస్తే ఇది ఎవరెవరు కండక్ట్ చేశారు? హోస్ట్ ఎవరు అంటే ఆస్ట్రేలియా అండ్ యుఎస్. ఎవరు హోస్ట్? ఆస్ట్రేలియా అండ్ యుఎస్. దీన్ని ఎలా బయాన్యువల్ చేస్తారు అంటే 2 years కి ఒకసారి కండక్ట్ చేసేదన్నమాట. ఎప్పటి నుంచి దీన్ని చేస్తున్నారు అంటే 2005 నుంచి చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇది కండక్ట్ చేయబోతున్నారు అంటే ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, నార్దర్న్ టెరిటరీ, వెస్టర్న్ ఆస్ట్రేలియా, సౌత్ వేల్స్, క్రిస్మస్ ఐలాండ్ లో చేస్తున్నారు అనమాట. కాకపోతే దీంతో పాటుగా ఫస్ట్ టైం ఆస్ట్రేలియాని దాటి వేరే ప్లేస్ లో కూడా దీన్ని పెట్టబోతున్నారు పాపా న్యూ గినియాలో. ఫస్ట్ టైం ఆస్ట్రేలియాని దాటి వేరే ప్లేస్ లో పాపా న్యూ గినియాలో పెట్టబోతున్నారు అనమాట. ఈ ఇయర్ అబ్జర్వర్స్ గా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మలేషియా అండ్ వియత్నాం. అండ్ మనం చూసాం కదా ఇది లార్జెస్ట్ ఎవర్ ఎడిషన్ కండక్టెడ్ బై ఆస్ట్రేలియా. 35,000 ట్రూప్స్ రాబోతున్నారు. దాంట్లో మనకి హిమార్స్ రాకెట్స్ అనేవి కూడా వాడుతున్నారు అనమాట. అండ్ లైవ్ ఫైట్ డెమోన్స్ట్రేషన్స్ చేయబోతున్నారు అనమాట. ఇది మనం తాలిస్మాన్ సాబ్రే గురించి. మనకి ఆస్ట్రేలియాతో గాని యుఎస్ఏతో గాని ఇది కాకుండా ఇంకా వేరే వేరే ఏమేం మిలిటరీ ఎక్సర్సైజ్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఏంటి అంటే ఆస్ ఇండెక్స్. ఈ ఆస్ ఇండెక్స్ ఏంటి అంటే మనది అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు కలిసి చేసే నావల్ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఓకే, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పిచ్ బ్లాక్. పిచ్ బ్లాక్ ఏంటి అంటే ఇది కూడా ఇది ఎయిర్ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసేది ఇది మనకి ఆస్ట్రేలియాకి మధ్యలో. అండ్ ఇందులో ఏంటి అంటే ఓన్లీ ఇండియా అండ్ ఆస్ట్రేలియా కాదు, ఇందులో ఇంకా కూడా మల్టీనేషనల్ అంటే వేరే కంట్రీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రా హిండ్. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, యాన్యువల్ గా జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకేనా. ఇవి మనకి ఆస్ట్రేలియాకి మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్. ఆజ్ అండ్ వచ్చేసి నేవీ. పిచ్ బ్లాక్ వచ్చేసి మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్. ఆస్ట్రా హిండ్ వచ్చేసి మిలిటరీ అన్నమాట, యాన్యువల్ గా జరిగే మిలిటరీ ఆపరేషన్. యుఎస్ తో మనకి ఏంటిది అంటే యుద్ధ్ అభ్యాస్. ఇది ఏంటిది? ఆర్మీ. యుద్ధ్ అభ్యాస్. టైగర్ ట్రంప్ వచ్చేసి ట్రై సర్వీసెస్. వాళ్ళది 3 సర్వీసెస్ అండ్ మనది కూడా 3 సర్వీసెస్ కలిసి డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. కోప్ ఇండియా. ఇది ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసేది కోప్ ఇండియా. వజ్ర ప్రహార్. వజ్ర ప్రహార్ ఏంటి అంటే మన ఇండియా నుంచి యుఎస్ నుంచి స్పెషల్ ఫోర్స్ చేసే డ్రిల్ ఆపరేషన్స్ అన్నమాట. ఇవన్నీ ఒకసారి మెమరైజ్ చేసుకోండి. ఒకసారి చూడండి, మెమరైజ్ చేసుకోండి. ఎందుకంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తాలిస్మాన్ సాబ్రే ఎక్సర్సైజ్ గురించి ఒక చిన్న క్వశ్చన్. ఇది ఏంటి అంటే యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ అనేది దీన్ని ఇనిషియేట్ చేస్తున్నారు అంటున్నారు. కాదు, ఆస్ట్రేలియా. సో ఇది తప్పు. వియత్నాం అబ్జర్వర్ గా అటెండ్ అవుతుందా? కరెక్ట్. వియత్నాం అండ్ మలేషియా చూసాం కదా. ఇది ఫస్ట్ టైం పాపా న్యూ గినియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది అవుట్ సైడ్ ఆస్ట్రేలియా. అవును. ఇది యాన్యువల్లీ చేస్తారు. కాదు, ఇది బయాన్యువల్లీ చేస్తారు. సో 2 అండ్ 3 దీంట్లో రైట్ ఆప్షన్స్ అన్నమాట. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థాయిలాండ్ అండ్ కంబోడియా. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది థాయిలాండ్ అండ్ కంబోడియా అంటే ఇక్కడ మనకి రెండు బార్డర్ అంటే థాయిలాండ్ అండ్ కంబోడియా ఫోర్సెస్ రెండు కూడా ఆ రెండు కంట్రీస్ యొక్క బార్డర్ లో క్లాష్ అవుతూ ఉందన్నమాట. ఎక్కడ క్లాష్ అవుతుంది అంటే పర్టికులర్ గా చూస్తే ఏన్షియంట్ టెంపుల్స్ ప్రసత్తమోంథోన్ అండ్ ప్రావిహార్. ఈ రెండు ఏంటి అంటే ఏన్షియంట్ టెంపుల్స్ కరెక్ట్ గా బార్డర్ లో ఉంటాయి అండ్ డాంగ్రెక్ మౌంటైన్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక్కసారిగా హెవీ ఫైటర్ జెట్స్ అనేవి ఇక్కడికి రావడం జరిగింది. దాని వల్ల ఎస్కలేట్ అయింది పొజిషన్. అసలు పాస్ట్ నుంచి చూస్తే ఏమైంది అంటే ఇక్కడ ఫ్రాన్స్ రూల్ ఉండేదన్నమాట. ఓకే, కొలోనియల్ రూల్ ఇక్కడ కంబోడియాలో ఫ్రాన్స్ రూల్ ఉండేది. 1907 లో వాళ్ళు మ్యాప్ గీసి ఇచ్చినప్పుడు థాయిలాండ్ తోని గొడవ అయిందనమాట. ఎందుకు అంటే ప్రాబిహార్ టెంపుల్ ఏదైతే ఉందో అది కంబోడియా టెరిటరీలో చూపించినారు ఆ మ్యాప్ లో. కాబట్టి ఈ గొడవ ఎప్పటి నుంచి ఉంది? 1907 నుంచి కూడా కంబోడియాకి థాయిలాండ్ కి గొడవ ఉంది విత్ రెస్పెక్ట్ టు దిస్ టెంపుల్ ప్రావిహార్. ఈ టెంపుల్స్ గురించి ఒకసారి చూస్తే ఒకసారి చూడండి. ఇవి టెంపుల్స్ అన్నమాట.
మనం ఇందాక మాట్లాడుకున్నవి ప్రావిహార్ అండ్ ప్రసత్త మువోంథాంగ్. ఈ రెండు కూడా మనకి కంబోడియా అండ్ థాయిలాండ్ బార్డర్ లో ఉంటాయి. ఇది చూస్తే ఇది ప్రావిహార్ టెంపుల్ అన్నమాట. ఇది 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసినారు. లార్డ్ శివ లార్డ్ శివకి డెడికేటెడ్ ఇది. మనం ఇందాక చూసినట్టు ఇది టాంగ్రెక్ మౌంటైన్స్ లో ఉంటదన్నమాట. కరెక్ట్ బార్డర్ లో ఉంటుంది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసినారు అంటే కింగ్ సూర్యవర్మన్ వన్ కన్స్ట్రక్ట్ చేసినారు అనమాట. కుమేర్ ఆర్కిటెక్చర్. ఇది ఏంటి కుమేర్ ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళ ఎంపైర్ పేరు కుమేర్ అన్నమాట. వాళ్ళ డైనాసిటీ పేరు కుమేర్. అలానే ప్రసత్తమువంతాం కూడా కుమేర్ ఎరాకి సంబంధించినదే మనకి ఈ టెంపుల్ కూడా. ఇది ఇంకోటి ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మనకి అంకోర్ వక్త్ తెలుసు కదా. అంకోర్ వక్త్ దానికి లానే ఉంటుంది ఈ ప్రసత్తమువంతాం అన్నమాట. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసినారు అంటే ఉదయాదిత్య వర్మన్ 2 కన్స్ట్రక్ట్ చేసినారు. ఇది కూడా శివ టెంపులే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రావిహార్ కి ఇంకొకటి ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఓకేనా. ఇవి ఈ టెంపుల్స్ గురించి ఉండే కొంచెం ఫ్యాక్ట్స్. ఫర్దర్ గా అసలు ఏంటి గొడవ అని చూస్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళింది ఇది గొడవ. ఇది ప్రావిహార్ మాది థాయిలాండ్ లో ఉంటుంది అంటే లేదు కంబోడియాలో ఉంటుందని. అప్పుడు 1962లో ఐసీజే ఏం చెప్పిందంటే లేదు ప్రావిహార్ టెంపుల్ అనేది కంబోడియాకి సంబంధించింది అని రూలింగ్ ఇచ్చేసింది. తర్వాత 2008లో కంబోడియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీన్ని డిక్లేర్ చేసింది అనమాట యునెస్కో. దాని వల్ల కూడా మిలిటరీ క్లాషెస్ అనేది ఎక్కువైనాయి. ఫర్దర్ గా 2013లో ఐసీజే ఏంటి అంటే ఇది కంబోడియాకి సంబంధించింది అని చెప్పేసి డెసిషన్ ఇచ్చేసింది. మళ్ళీ అప్హెల్డ్ చేసుకుంది. ఇంతకు ముందు ఏం చెప్పిందో అదే. సో థాయిలాండ్ ఏంటి అంటే ఈ డెసిషన్ ని ఒప్పుకోవట్లేదు అనమాట. దీంట్లోనే మనకు ఒక్కసారి మ్యాప్ చూస్తే ఇక్కడ కరెక్ట్ గా ఈ థాయిలాండ్ కంబోడియాకి మధ్యలో ఇక్కడే ఈ రెండు టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ బార్డర్ లో ఉన్నాయి రెండు టెంపుల్స్ కూడా. అందుకే ఇద్దరు కూడా ఇది మాది అంటే మాది అని కొట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఒకసారి మ్యాప్ లో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మ్యాప్ పాయింటింగ్ చూద్దాము. థాయిలాండ్ కి ఏమేం బార్డర్ అయి ఉన్నాయి? మలేషియా, మ్యాన్మార్, లావోస్ అండ్ కంబోడియా. 4 కంట్రీస్ కూడా దీనికి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఓకే, ఇవి మలేషియా, మ్యాన్మార్, లావోస్, కంబోడియా. ఓకే. మారిటైమ్ బౌండరీస్ చూస్తే దీనికి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఉంది. అట్లనే అండమాన్ సీ కూడా ఉంది. రైట్. ఇదేంటిది థాయిలాండ్ కి సంబంధించింది. ఇప్పుడు కంబోడియా చూస్తే కంబోడియాకి ఏమేం షేర్ చేసుకుంటున్నాయి? థాయిలాండ్, లావోస్ అండ్ వియత్నాం అన్నమాట. ఈ 3 బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి కంబోడియాతో. మారిటైమ్ చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అన్నమాట. ఓకేనా. ఇది బార్డర్స్. అండ్ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మెకాంగ్ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటది. ఇక్కడ చూడండి మెకాంగ్ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటది. అది థాయిలాండ్ లో, లావోస్ లో, కంబోడియాలో మూడిట్లో. చైనా నుంచి వస్తుంది అది. మూడిట్లో కూడా ఇది ఫ్లో అయ్యి వియత్నాంకి వెళ్ళి వియత్నాం దగ్గర ఇది డెల్టా ఫామ్ చేస్తుంది. ఓకే, ఇదేంటి మెకాంగ్ రివర్, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఒక క్వశ్చన్ ఇచ్చున్నాము చూడండి. ఏంటి అంటే థాయిలాండ్ కంబోడియాకి జోగ్రఫికల్ లొకేషన్ బేస్డ్ మీద థాయిలాండ్ కంబోడియా అండ్ మ్యాన్మార్ తో బార్డర్ షేర్ చేస్తుంది. ఎస్, రెండింటితో కూడా మనకి బార్డర్ షేర్ చేస్తుంది. కంబోడియా అనేది అండమాన్ సీతోనే కోస్ట్ లైన్ ఫార్మ్ చేస్తుందా? లేదు, ఓన్లీ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. అండమాన్ సీతోనే మనకి థాయిలాండ్ ఉంది, కంబోడియా లేదు. సో ఇది తప్పు. ఓన్లీ 1 ఇంటూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా యూకే సెటా. ఇదేంటి? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. ఇట్స్ ఎ బైలెటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీన్ని మన కామర్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు అక్కడి నుంచి యూకే సెక్రటరీ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ జోథాన్ రెనాల్డ్స్ గారు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ పిఎం దీన్ని సైన్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ఏంటి అంటే ఈ రెండిటికి ట్రేడ్ ఎలా ఉంది ఒకసారి చూస్తే $56 బిలియన్ ఆఫ్ యాన్యువల్ ట్రేడ్ జరుగుతుంది. ఓకే,
దీంట్లో మర్చెండైజ్ చూసుకుంటే $23 బిలియన్ అండ్ సర్వీస్ ట్రేడ్ చూసుకుంటే $33 బిలియన్ ఉందన్నమాట. సో మనకి యూకేకి ట్రేడ్ ఏది ఎక్కువ ఉంది? సర్వీసెస్ లోనే ఎక్కువ ఉంది, $33 బిలియన్. మర్చెండైజ్ లో 23 అన్నమాట. ఈ ప్యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన బయలాటరల్ ట్రేడ్ గూడ్స్ లో గానీ సర్వీసెస్ లో గానీ ప్రెసెంట్ ఏదైతే 56 ఉందో దాన్ని డబుల్ చేసి $112 బిలియన్ కి చెయ్యాలి అనేది దీని మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఫీచర్స్ చూద్దాము. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అని. ఫస్ట్ వచ్చేసి టారిఫ్ ఎలిమినేషన్. దీంట్లో ఏంటి అంటే మన ఇండియన్ గూడ్స్ కి 99% టారిఫ్ అనేది ఎలిమినేట్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం యూకే కి మనం 90% చేయబోతున్నాము. కొన్ని ఇమ్మీడియట్ గా, కొన్ని 5 to 7 ఇయర్స్ మధ్యలో మనం దీన్ని ఫేజ్ అవుట్ చేయబోతున్నాం అన్నమాట. మన ఇండియాకి 99%, యూకేకి 90%. ఓకేనా? సెక్టోరియల్ గెయిన్స్ దీనివల్ల ఏ సెక్టార్స్ లాభపడతాయి అని చూస్తే టెక్స్టైల్స్, లెదర్, టాయ్స్, జ్యువెలరీ అండ్ జెమ్స్, ఇంజనీరింగ్ గూడ్స్, టెక్స్టైల్స్, మెరైన్ ప్రొడక్ట్స్, ఆటో ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఇవన్నీ ఈ సెక్టార్స్ అన్ని కూడా మనకి గెయిన్ ఉంటుందన్నమాట. ఎందుకు? ఈ ప్యాక్ట్ వల్ల. ఫర్దర్ గా మనకి ఇక్కడి నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ లో వేటిలో మనకి కొంచెం రిలీఫ్ అనేది ఇచ్చినారు అనేది చూసుకుంటే మనము స్కాచ్. ఓకే, ఏదైతే మనకి ప్రెసెంట్ గా మనం దగ్గర 150% టారిఫ్స్ వేస్తున్నామో దాన్ని 75% కి తీసుకొచ్చినాం అనమాట. హాఫ్ చేసినాం ఇమ్మీడియట్ గా. తర్వాత 30 to 40% చేస్తాము ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. ఓకేనా? ఇందులో మళ్ళీ ఒక క్లాజ్ ఉంది. ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది, ఎంత? మినిమం ఇంపోర్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది అంటే మాత్రమే మనకి ఇది టారిఫ్స్ అనేది హాఫ్ చేస్తారనమాట. ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ఎంత? $5 per liter అండ్ $6 per 750 ml. ఇలా ఉంటేనే, దీనికన్నా ఎక్కువ ఉంటేనే మనం టారిఫ్స్ అనేది హాఫ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ కార్స్ అన్నమాట. ఈ లగ్జరీ కార్స్ కి కూడా మనకి 100% ఉండేది ఇంతకు ముందు, 100% కన్నా ఎక్కువ ఉండేది. 10% ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు సింప్లిఫైడ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్. ఇదేంటి అంటే మామూలుగా ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేయాలంటే దాన్ని సర్టిఫై చేయాలి, దాన్ని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటది, అదంతా కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది అనమాట. సో ప్రాసెస్ అనేది ఈజీ చేసినారు. తర్వాత గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్స్. మనము యూకే ఇన్వెస్ట్మెంట్స్ ని అలౌ చేస్తున్నాం కొన్ని సెక్టార్స్ లో. దేంట్లో అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అండ్ సెమీ కండక్టర్స్. ఇట్లాంటి వాటిలో ఏంటి అంటే మనకి యూకే నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అలౌ చేస్తున్నాం. అలానే యూకే బిజినెసెస్ వాళ్ళు మన గవర్నమెంట్ టెండర్స్ లోని పార్టిసిపేట్ చేయొచ్చు. అబౌట్ 200 crores లో ఉండే గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, టెక్నాలజీ కానీ, రైల్వేస్ లో కానీ. ఇదేంటి అంటే మనం దీంట్లో 2 క్లాసెస్ ఉంటాయి. మేక్ ఇన్ ఇండియా రూల్స్ ప్రకారంగా క్లాస్ 1, క్లాస్ 2 రెండు ఉంటాయి అన్నమాట. క్లాస్ 1 అంటే మోర్ దెన్ 50% ఆఫ్ లోకల్ కంటెంట్. క్లాస్ 2 అంటే 20 to 50% ఆఫ్ లోకల్ కంటెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం యూకే ఫర్మ్స్ కి ఏ క్లాస్ ఇస్తున్నాం? క్లాస్ 2 ఇస్తున్నాం. క్లాస్ 1 కి టాప్ ప్రయారిటీ ఉంటుంది టెండర్ వచ్చేదానికి. క్లాస్ 2 కి ఓకే కైండ్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం క్లాస్ 1 కి ఉంటుంది. మనం ఇప్పుడు యూకే ఫర్మ్స్ కి ఏ క్లాస్ ఇస్తున్నాం? క్లాస్ 2 ఇస్తున్నాము. ఓకే, 20 to 50% ఆఫ్ లోకల్ కంటెంట్ కేటగిరీలో మనం వీళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ఇస్తున్నాము టు గవర్నమెంట్ టెండర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ అండ్ ప్రొఫెషన్స్ మొబిలిటీ. ఏంటి అంటే ఇక్కడి నుంచి అక్కడికి ప్రొఫెషనల్స్ వెళ్ళొచ్చు, ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఏంటి? దగ్గర 3 years వరకు కార్పొరేట్ ట్రాన్స్ఫర్స్ అనేది అవైలబుల్ వితౌట్ వీసా. అండ్ ఫర్దర్ గా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మన ఇండియన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ని యూకే వాళ్ళు రికగ్నైజ్ చేస్తాము ఫర్ జాబ్స్ అని కూడా అంటున్నారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ నుంచి షెఫ్స్, యోగా ఇన్స్ట్రక్టర్స్, మ్యూజిషియన్స్ కూడా వెళ్ళొచ్చు యాన్యువల్లీ అక్కడ విత్ ద కోట్ ఆఫ్ 1800 అని అంటున్నారు. తర్వాత ఏంటి అంటే దీంట్లో మనం డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇది మనకి ఏంటి అంటే
సోషల్ సెక్యూరిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఫారిన్ కంట్రీస్ లో ఎవరైతే చదువుకుంటున్నారో లేకపోతే వర్క్ పరంగా వెళ్ళినారో వీళ్ళు ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ కడతారు ఇండియాలో యాస్ వెల్ యాస్ అక్కడ కూడా కడతారనమాట. సో ఇది మనకి ఆ బర్డెన్ తగ్గించింది ఇప్పుడు. ఈ అగ్రిమెంట్ లో దాన్ని రాశారు. యూకేలో కట్టనవసరం లేదు. ఓన్లీ మీ ఇండియాలో కట్టుకుంటే సరిపోతుంది అన్నది మనకి ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అన్నమాట. అలానే స్టేట్ వైజ్ గా ఏ స్టేట్ ఎక్కడ బాగా బెనిఫిట్ అవుతుంది అని చూస్తే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనకి మెరైన్ ప్రొడక్ట్స్ అండ్ టెక్స్టైల్ ఈ ఇండస్ట్రీ మనకి బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ మహారాష్ట్ర చూసుకుంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ఫార్మా. గుజరాత్ చూసుకుంటే ఫార్మా కెమికల్స్, తమిళనాడు చూసుకుంటే టెక్స్టైల్స్, లెదర్ అండ్ ఇంజనీరింగ్, కర్ణాటక ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఒడిశా మెరైన్. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆ ప్లేస్ ని చూస్తే ఇది దీనికి లాభం పొందుతుంది అని అర్థం అవుతుంది. ఇప్పుడు కేరళ చూడండి మెరైన్ అండ్ స్పైసెస్. సో అలా ఈజీగానే ఉంది. ఒకసారి ఒక గ్లాన్స్ ఇవ్వండి. మనకి తెలంగాణ మాత్రం ఇక్కడ ఏది లేదు. స్పెసిఫిక్ గా అయితే మెన్షన్ చేసి లేదు, ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం మెరైన్ అండ్ టెక్స్టైల్స్ ఉంది అని మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. మెరైన్ ప్రొడక్ట్స్ అండ్ టెక్స్టైల్స్ కి మనకి కొన్ని ప్రొడక్ట్స్ కి నో డ్యూటీ కట్స్ అంటే ఏంటి అంటే మనం కొన్ని ప్రొడక్ట్స్ ని ఎగ్జెంప్ట్ చేసినాం అనమాట. దాంట్లో ఏంటి అంటే యాపిల్స్, వాల్నట్స్, అంటే వీట్ సంబంధించినవి ఇవన్నీ కూడా మనం దీంట్లో నుంచి ఎగ్జామ్ చేసినాం. అట్లనే డైరీ కూడా దీంట్లో నుంచి ఎగ్జామ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అలానే మనం ఫస్ట్ టైం ఎటువంటి అగ్రిమెంట్ లో కూడా మనం ఎప్పుడు మెన్షన్ చేయలేదు. బట్ ఈ అగ్రిమెంట్ లో మనం క్లియర్ గా ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేసినాం ఏంటి అంటే అడిక్వేట్ రెమ్యూనరేషన్ అనేది క్లియర్ గా మనం మెన్షన్ చేసినాం అనమాట. ఎవరికి? పేటెంట్ హోల్డర్స్ కి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి అలైనింగ్ విత్ డబ్ల్యూటీఓ ట్రిప్స్ అని మనం ఫస్ట్ టైం ఏ దీంట్లో మెన్షన్ చేయలేదు, దీంట్లో మెన్షన్ చేసాం అనమాట. అంతేకాకుండా మనకి దీంట్లో మనం ఇండియా యూకే విజన్ 2035 కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి పిల్లర్స్ ఆఫ్ కోఆపరేషన్ ఇచ్చినారనమాట. ఏంటి అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ గ్రోత్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటాలో మనకి సైన్ చేస్తూ ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కూడా వర్క్ చేయాలి అనే ఉద్దేశంతోనే దీన్ని ఇంక్లూడ్ చేసినారు. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఏంటి అంటే యూకే ఇండియా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ కూడా పెట్టాలి అని దీని ఇంటెన్షన్ అన్నమాట. ఓకేనా? అండ్ దీంట్లో ఇన్నోవేషన్ అనేది కొత్తది యాడ్ చేయడం జరిగింది ఈ ప్యాక్ లో. మనకి చాప్టర్ 14 అరౌండ్ లో ఈ ప్యాక్ లో చాప్టర్ 14 అరౌండ్ లో ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్ ని కూడా యాడ్ చేసినారనమాట. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ దీంట్లో ఏంటి అంటే మనకి జెట్ ఇంజిన్, అడ్వాన్స్డ్ కోర్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ దీంట్లో కూడా వీళ్ళు కో డెవలప్ చేసుకోవాలి అని అనుకున్నారు. అంతేకాకుండా క్లీన్ ఎనర్జీలో కూడా ఏంటి అంటే గ్రిడ్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి క్లీన్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ బ్యారియర్ ఏంటి? గ్రిడ్. గ్రిడ్ కి మనకి సరిగ్గా వెళ్ళకపోవడమే కదా మనకి వన్ ఆఫ్ ద మెయిన్ బ్యారియర్. సో అది దాని మీద కూడా వర్క్ చేద్దాము అండ్ ఆఫ్ షోర్ విండ్ పైన కూడా వర్క్ చేద్దామని యూకే అండ్ ఇండియా దీంట్లో సైన్ చేసుకున్నారనమాట. అట్లనే యూకే యూనివర్సిటీస్ ఇండియాలో క్యాంపసెస్ పెట్టబోతుంది. అంతేకాకుండా మల్టీలేటరల్ కోఆపరేషన్ ఏంటి అంటే యుఎన్ఎస్సి రిఫార్మ్స్ తీసుకొని వద్దాము, డబ్ల్యూటిఓ రిఫార్మ్స్, డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాటిల్లో జాయింట్ గా అడ్వొకేసీ చేయాలి. ఈ పిల్లర్స్ అనేవి పెట్టుకున్నారనమాట ఇండియా యూకే విజన్ ఫర్ 2035 ఇది. ఓకే, ఫర్దర్ గా దీంట్లో ఒక క్వశ్చన్ ఇచ్చున్నాం చూడండి. ఏంటి అంటే ఇండియా 99% ఆఫ్ టారిఫ్స్ అనేది తీసేయబోతుంది యూకే ప్రొడక్ట్స్ కి కాదు, మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి 99% తీసేయబోతున్నారు వాళ్ళు, మనం 90%. అన్నీ కాదు, ఆల్ కాదు, మనం ఆల్రెడీ చూసాం కదా కొన్ని అవి. అండ్ సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయబోతున్నారు ప్రొఫెషనల్ వర్కర్స్ కి టు ఎగ్జామ్ట్ డబుల్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్. కరెక్ట్. నెక్స్ట్ దీంట్లోనే మనకి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫస్ట్ టైం ఇచ్చారు అంటున్నారు. లేదు, మనం యుఏఈలో ఫస్ట్ యుఏఈతో సైన్ చేసిన అగ్రిమెంట్ లో ఫస్ట్ టైం ఇచ్చామన్నమాట పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. ఓకే, యూకే ఆల్కహాల్ కి మనకి
టారిఫ్ కట్ అనేది ఓన్లీ ఇఫ్ ఇట్ మీన్స్ మినిమం ఇంపోర్ట్ ప్రైస్. అవును, మనం ఇందాక చూసాం కదా, ఓన్లీ ఇఫ్ ఆ ప్రొడక్ట్ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ మీట్ అయితేనే దానికి టారిఫ్ అనేది కట్ ఉంటుంది అనమాట. సో బి అండ్ డి దీంట్లో రైట్ ఆన్సర్. ఓకే. ఈరోజు కరెంట్ అఫైర్ క్లాస్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని నోట్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అది. మీ దాంట్లో నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.